హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ కొత్త ట్రిప్తో హాయ్ గ్యాస్. ప్రజెంట్ అయితే మనం భూపాలపల్లి బస్ స్టాండ్లో ఉన్నాం. కాళేశ్వరం బస్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఫేమస్ అవుతున్న పుష్కరాల కోసం మనం వెళ్తున్నాం, పుష్కర స్నానం కోసం. అక్కడికి వెళ్ళాక ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అన్నీ మొత్తం క్లియర్గా వీడియో తీసి పెడదాం. స్టే ట్యూన్ ఫర్ అవర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. ఓకే. ప్రజెంట్ అయితే మనం భూపాలపల్లి బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడైతే ఎక్కువ జనాభా ఏం లేరు, ప్యాసింజర్స్ తక్కువ ఉన్నా కానీ బస్సులలో లిమిటెడ్గా పంపిస్తున్నాం. బస్ కోసం వెయిటింగ్ ప్రజెంట్ అయితే. బస్ స్టాండ్ అయితే చుట్టూ బస్ స్టాండ్ ఉంది. కాళేశ్వరం బస్ అయితే వచ్చింది. మనం బస్సులోకి టికెట్ తీసుకున్నాం, వెళ్తున్నాం. 1 అవర్ జర్నీ పడుతుందంట. ఇంతకుముందే కండక్టర్ నాకు చెప్పాడు. ప్రైస్ 120 రూపీస్. 1 అవర్లో మనం కాళేశ్వరం వెళ్ళకపోతాం. బాయ్. ఇక్కడ కాళేశ్వరం బస్ స్టాండ్లో దిగగానే మనకు పల్లికాడి కూడా కూడా ఫ్రీనే. అయితే కాళేశ్వరం వచ్చేస్తాం, గంగకు పోయే దారికి వెళ్తున్నాం. ఫైనల్లీ వచ్చేసినాం. భక్తుల రద్దీ అయితే చాలానే ఉంది. అక్కడ దించాలి మనల్ని. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసి పార్కింగ్ అయితే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఇక్కడ. పార్కింగ్, మన హెల్త్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్లు, పోలీస్ బందోబస్తు ఇందులో ఉండొచ్చు కూడా. కింది అకామిడేషన్ కూడా ఇక్కడ చాలానే ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 5,000. కానీ ఎండ అయితే బాగా కొడుతుంది. ఫుల్ ఎండ కొడుతుంది. ఓకే, గంగలకు వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. గంగ దగ్గరికి వచ్చేసాం. ఫైనల్లీ రీచ్డ్. అదే మరీ ఎక్కువ మంది లెక్క కనిపిస్తుంది. బాగా సెట్ అయితే బాగా వేశారు ఇంకా, మంచిగా ఉన్నది. ఎండ అయితే బీభత్సంగా కొడతాను భయ్యా. చాలా బాగుంది ఎండ. ఆహా. ఫైనల్లీ పుష్కరాలు నీళ్ళకి వచ్చేసాం. ఇంత నీళ్ళు అయితే చాలా నీట్గా ఉన్నాయి, ఎట్లున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇదే ఉన్నా వాళ్ళే. 3 సార్లు. గజితగాడు వస్తే మనకు పులోర పెట్టింది. ఫస్ట్ 2 పట్టుకొచ్చిన, 82 తీసుకురామంటే ఒకటే పట్టుకొచ్చాను. చూసుకుంటే వెనక నది, ఇక్కడ వాటర్, ఫుల్ ఎండ కొడుతుంది. చూసుకున్నట్టయితే మనకు 3 నదులు ఒకటే చోట కలుస్తున్నాయి. ఇటు నుంచి వచ్చే ఒక నది, స్టేట్ నుంచి వచ్చే ఒక నది, రైట్ సైడ్ నుంచి వచ్చే నది, అన్నీ ఇదే ప్లేస్లో మీట్ అవుతాయి. ఇక్కడ మనకు సరస్వతి దేవిని ఇక్కడ పెట్టారు. మనం ఇక్కడే పూజించుకొని దర్శనం చేసుకోవడానికి నది ఎదురుగానే
ఎదురుగా నది, వెనకాలేమో సరస్వతి దేవి. ఇక్కడే దర్శనం చేసుకొని నదిలో స్నానం చేసి వచ్చి ఇక్కడే దర్శనం చేసుకుని ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు వెనక 3 నదులు ఒక్కనే కలుస్తాయి. చెప్పిన బాగుంది చాలా. ఎండ మాత్రం బీభత్సంగా కొడతాను. చిన్నపిల్లని తీసుకొని రాకండి. మనకి ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ కూడా ప్రొవైడ్ చేశారు. చాలామంది భక్తులు ఫోటోలు దిగుతున్నారు, మొక్కుతున్నారు. ఇప్పుడు ఇందాక రిటర్న్లో బస్సులో చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను మార్నింగ్ అక్కడ గంగస్థానం వెళ్ళేటప్పుడు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తే అసలు హెక్ ఇక్కడ ఉంటారా అది ఇది అనుకున్నా. బట్ ఫస్ట్ టైం లైవ్లో చూసినాం. బస్సులకు పట్టించాం. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ బస్ దిగి మళ్ళీ నడుస్తున్నాం. ఆడు చెమ్మాడు పొట్టు కొట్టాలి. పోలీసులు అయితే కానీ ఈ పంట వాళ్ళ కొడతారు ఇవాళ. ఎండ అయితే బీభత్సంగా ఉన్నది. ఇందులో నుంచి ఎంట్రీ అయ్యి ఏ ఎగ్జిట్ అండి. లోపల దేవుడు అయితే మనకు దర్శనం అయితే అయిపోయింది. మాది చాలా తక్కువ మంది ఉన్నారు. 5 minutesలో మా దర్శనం అయిపోయింది. వెంకటేష్ ఫ్రీ దర్శనం అయితే దొరికింది మాకు. స్పెషల్ దర్శనంలో ఫ్రీగా వచ్చేసాం. అందరు వస్తుంటే దర్శనం అయిపోయింది. వెళ్తున్నాం ఇంటికి. కంప్లీటెడ్.